ప్రస్తుతం మనతో పాటు భద్రాద్రి దేవస్థానం, ఆ రాముల వారి దేవస్థానం ఆలయ ఈవో రమాదేవి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. చాలా సంతోషం మీతో మాట్లాడడం. ఒక్కసారి శ్రీరామ నవమి అనగానే స్వామివారి కళ్యాణ మహోత్సవం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ రోజున దారంతా భద్రాద్రి రామయ్య చెంతకే అన్నట్టుగా ఉంటుంది. కళ్యాణం అంత వైభవంగా జరుగుతుంది. అయితే ఇవాళ నుంచే కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి అని విన్నాము. ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? కళ్యాణం ఈసారి ఇంకెంత ఘనంగా జరగబోతోంది? ఈ విశేషాలు తెలియచేయండి. జై శ్రీరామ్ అండి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఇది మీరన్నట్టుగా ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి దేవస్థానం. ఏంటి ప్రత్యేకత అంటే, మన చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మల దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఎఫ్ఎంలో భద్రాద్రి కళ్యాణం వినడం ఇవన్నీ కూడా మనకు తెలుసు. అలాగే ఈ దేవస్థానానికి సంబంధించి రెండు మేజర్ ఫెస్టివల్స్ ఉంటాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఒకటి, రెండోది ముక్కోటిని కూడా ఒక నెల రోజులు వైభవంగా జరుపుకుంటాం మనం. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి శ్రీరామనవమి అంటే దినదినాభివృద్ధిగా చాలామంది భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దానికి తోడు ఈ మధ్య కాలంలో అంటే మనకు 2020 ఆ టైంలో కరోనా ఆ ప్రభావం వల్ల భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, దాని తర్వాత తిరిగి పుంజుకోవడం మనకు 2021 నుంచి ఇది తిరిగి పుంజుకుంటుంది. అంటే శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణం అనగానే కూడా మనకు తలంబ్రాలు గుర్తొస్తాయి. అలాగే ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి దేవస్థానం అనడానికి ఎక్కడెక్కడి నుంచో యుఎస్ నుంచి కానీ, ఇతర దేశాల నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ వేలాది మంది భక్తులు రోజు దర్శించుకుంటూ ఉంటారు. మనకు సంబంధించినటువంటి సీతారామచంద్ర స్వామి వారి దగ్గరికి వచ్చి వారు వివిధ పూజల్ని, అందుకే మేము వారికి అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ఆన్లైన్లో వెబ్సైట్లో కూడా 24 పూజల్ని కూడా మేము ఉంచడం జరిగింది. అలాగే ఇంతకుముందు అకామిడేషన్ మామూలుగా జనరల్ ఇక్కడికి వచ్చి బుక్ చేసుకునేవారు, ప్రైవేట్వి అవి తెలియకపోవడం వల్ల చేసుకునేవారు. ఇప్పుడు ప్రస్తుతం మేము వచ్చే భక్తుల కోసం ఆన్లైన్లోనే మనం బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాము. అలాగే తలంబ్రాలను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాము. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే శ్రీరామచంద్ర స్వామి వారి దేవస్థానానికి వచ్చేటువంటి ఏదైతే తిరు కళ్యాణానికి వస్తారో వారందరికీ కార్గో అంటే ఆర్టీసీ వారి ద్వారా కూడా మనం వారి ఇంటి వద్దకు కూడా చేరుస్తున్నాము. పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా చేరుస్తున్నాము. అలాగే మొత్తం మీద అంటే సీతారామచంద్ర స్వామి అనగానే గుర్తొచ్చేది భద్రాద్రి. ఎవరికైనా కూడా ఎన్ని దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయము. అందులో మనకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం అనగానే ఇప్పుడు శ్రీరాముల వారి కళ్యాణం వచ్చే నెల ఏప్రిల్ 16 ఎదుర్కోలతో మనకు మొదలవుతుంది. అంటే మొత్తం మీద బ్రహ్మోత్సవాలు ఉగాది రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. ఉగాది 9th ఏప్రిల్ నుంచి మనము దాదాపుగా 23 వరకు అంటే పక్షోత్సవాలు ఇవి జరుపుకుంటాము. అందులో 16వ తారీఖు ఎదుర్కోళ్ళు, 17వ తారీఖు మనకు తిరుకల్యాణము అంటే బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనటువంటి దినము మిథిలా స్టేడియంలో మనం జరుపుకుంటాము. అలాగే మిథిలా స్టేడియంలో వెరీ నెక్స్ట్ డే అంటే 18 ఏప్రిల్ రోజున మనం అంటే పటాభిషేకాన్ని కూడా జరుపుకుంటాము. ఇది ఎక్కడా ఉండదు. అంటే ఈ ముహూర్తం కూడా సాయంత్రమో లేదా చాలా ఇదిగా వేరే కానీ ప్రత్యేకంగా మధ్యాహ్నమే అలాంటి ముహూర్తంతో మేము ఈవెన్ రోజు జరిగేటువంటి నిరంతరం నిత్య కళ్యాణాలు చేస్తూ ఉంటారు దేవాలయంలో, అది కూడా అదే ముహూర్తంతో చేస్తారు జనరల్లీ. అలాగే బయటికి ఎక్కడన్నా మేము మాకున్నటువంటి ప్రచార రథం అని ఉంటుంది, దాని ద్వారా కూడా ఈ మన సంబంధించి ధర్మమత ప్రచారం కోసం పంపించే దగ్గర కూడా మేము ఉదయం మాత్రమే అంటే మధ్యాహ్నం లోపే కళ్యాణం అనేది రాముల వారి లగ్నం ప్రకారంగా మనం జరుపుకుంటాం అనమాట. దీనికి సంబంధించి మనము సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. మనందరికీ తెలుసు ఆర్టీసీ బస్సు సౌకర్యాలు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి కాబట్టి దాదాపుగా 50-60 వేల కంటే ఎక్కువ ఉంటారు కానీ తక్కువ ఉండరు. ఈ రోజు మనము దానికి అంకురార్పణగా ఈరోజు ప్రత్యేకంగా 25 అంటే మనకు పౌర్ణిమ కూడా ఉంది మనకు. అందులో మనకి ఏంటంటే హోలీ మనం జరుపుకుంటున్నారు కదా, నిన్నటి నుంచి జరుపుకుంటున్నారు దేశవ్యాప్తంగా. అలాగే ఈరోజు మిగులు అంటే ఈ రోజు ఉదయాన్న మనం అందరం కూడా ఇక్కడ పెద్ద ఉత్సవాన్ని జరుపుకున్నాము. అది ప్రత్యేకత ఏంటంటే రాముల వారు ఈరోజు అంటే ఆయన పెళ్లి కొడుకు చేసిన సందర్భంగా కూడా చెప్పుకుంటారనమాట. ఆ ఉత్సవాన్ని మనం ఈ మధ్య కాలంలో హల్దీ ఫంక్షన్ అంటాం కదా, అట్లా పసుపు కొట్టడము ఇవన్నీ కూడా మనం పసుపు కొట్టడము ఇవన్నీ చేయడం, ముత్తైదులతో ఇక్కడ అంతా పెద్ద ఎత్తున మహిళల ద్వారా ఉదయాన్నే మనం ఈ ఏదైతే తలంబ్రాలు కలపడం అంటాం మన పెళ్లిల్లో కూడా అది ఆనవాయితీకి వస్తుంటుంది. అలాంటి తలంబ్రాలని మనం కలపడం జరుగుతుంది. ఈ కలిపిన తలంబ్రాల నుంచే మనం ఈ తలంబ్రాలన్నింటినీ మిగతా భక్తులందరికీ కూడా శ్రీరామనవమికి మరి ఆ విధంగా కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం, కలుపుతూ ఉంటాం. ఆ ప్రత్యేకమైనటువంటి దానికి ఏంటంటే ప్రత్యేకత గోటితో ఒలిచిన తలంబ్రాలు తీసుకొస్తుంటారు మనకు. పక్క రాష్ట్రం నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ అంటే మెయిన్గా
ఇక్కడ దగ్గరున్నటువంటి ప్రాంతాల్లో చాలామంది జంగారెడ్డిగూడెం కానీ మిగతా విజయనగరం నుంచి కానీ భూపాలపల్లి నుంచి కానీ గోటితో వలిచి, అంటే ఇది ప్రాసెస్ ఏంటంటే మన పంట కూడా దానికోసం ప్రత్యేకంగా పండిస్తారు. దానికి మన ఒక శ్రీమంతము ఇలాంటి ఉత్సవాలు కూడా జరుపుకొని వాటిని తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో, ఇప్పుడు కూడా ఇందాక సాయంత్రం తిరుపతి నుంచి గోటితో వలిచిన తలంబ్రాలు తీసుకొచ్చారు. వారి ఇంకా ప్రత్యేకత ఏంటంటే అమెరికా లాంటి దేశాలు, దుబాయ్ ఇంకా మిగతా ప్రాంతాలకు కూడా పంపించి వారి నుంచి మళ్ళీ తిరిగి సేకరించి దేవాలయానికి సమర్పిస్తున్నారనమాట. అంటే ఇంత ప్రత్యేకత కలిగినటువంటి ఈ రోజు ఉత్సవం జరుపుకోవడం. ఇంకోటి ఏంటంటే ఈ రోజు మనం ప్రత్యేకంగా వసంతోత్సవం అని, తర్వాత డోలోత్సవం అని ఈరోజు మనం పైన దేవాలయంలో జరుపుకోవడం జరిగింది. కాబట్టి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. అలాగే సాయంత్రం కూడా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే 4 గంటలకు 4:30 మధ్యన మనము ఈరోజు ముత్తైదుల కోసమని మనం ఇక్కడ కుంకుమార్చనని కూడా మహాలక్ష్మి అమ్మవారు పుట్టిన దినంగా జరుపుకోవడం జరిగింది. అలాగే సీతమ్మ పుట్టిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం. అలాగే మనం ఈ విధంగా అన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. వచ్చే భక్తుల కోసం మనం ఎలాంటి ఏర్పాట్లు అంటే మనందరికీ తెలుసు. వచ్చే భక్తుల కోసం నీటి సదుపాయాన్ని కూడా భద్రాద్రి జలప్రసాదం అని క్యూ లైన్స్లో కానీ ప్రత్యేకంగా నీటి సరఫరా చేయడము, అంటే భక్తుల దగ్గరికి అందించడం కూడా జరుగుతుంది. అలాగే మనం వచ్చేది తెలుసు మీకు, ఇక్కడ వెదర్ చాలా ఎండగా ఉంటుంది. శ్రీరామనవమి టైంకు మనం ఏప్రిల్ అంటే ఈ నెల నుంచే చాలా వేడిగా ఉంది. కాబట్టి మనం కూల్ పెయింట్స్ కానీ, పండాల్స్ కానీ, తడికల పందిళ్ళు కానీ ఇలాంటివన్నీ వేసుకుంటున్నాము. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మీరు వస్తున్నప్పుడు చూస్తున్నారు, అకామిడేషన్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాము. ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. టీటీడీ వారిది కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నాము, అది కూడా పెడుతున్నాము. ఆ రోజున కళ్యాణంలో పాల్గొనదలిచిన వాళ్ళు, వీక్షించేందుకు వచ్చేవాళ్ళు ఎప్పటి నుంచి టికెట్స్ రిజర్వ్ చేసుకోవాలి, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మనం ఆన్లైన్లో యాక్చువల్లీ 25వ తారీఖు నుంచి పెడతాము. లాస్ట్ మినిట్ వరకు 16th వరకు 17th వరకు కూడా వాళ్ళు వచ్చి ఆ టికెట్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసేసుకుంటారు. ఇక్కడ మనం ఆ ఫెసిలిటీ ఇస్తున్నాము. అది సెక్టార్ టికెట్స్ అన్నమాట. ఆ సెక్టార్ టికెట్స్ అన్ని కూడా పెడతాము. ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు అసలు భద్రాద్రి అనే టైప్ చేయగానే మన అకామిడేషన్ కానీ, పూజలు కానీ, సెక్టార్ టికెట్స్ కానీ అన్ని కనిపిస్తాయి మనకు వెబ్సైట్లో. తెలియాలి, ఇంకా అందరికీ తెలియాలి. అందరూ కూడా రావాలి. చాలా మంది భక్తుల్ని మేము అంటే గత సంవత్సరంతో పోలిస్తే చాలా పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. దానికి సంబంధించి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో కాలినడకన, అంటే పాదయాత్రలతో కూడా మనకు శ్రీరామనవమి ఇక్కడికి చేరుకుంటారు. వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉంటారు. స్వామివారి ఉత్సవంలో పాల్గొంటారు, కళ్యాణంలో పాల్గొంటారు, సేవకు కూడా వస్తారనమాట. చాలా మంది మహిళలు కానీ, సంఘం ఇతర సంస్థలు కానీ వస్తారు. మీ అనుభవం చెప్పండి ఏదైనా, అంటే స్వామివారికి సంబంధించి ఏదైనా దర్శనం, అంటే ఒక ఆలయ ఈవోగా ఉన్నారు మీరు, ఇంత విఖ్యాత ఆలయం ఇది. స్వయంగా రాముల వారు ఒక భక్తుడికి అనుగ్రహిస్తూ ఇక్కడ ఆయన వెలిశారు వైకుంఠ రాముడిగా. మీకు ఉన్నటువంటి నిదర్శనాలు, మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ చేస్తున్నారు? నేను ఓన్లీ 1 సంవత్సరం అయిందండి. లాస్ట్ ఇయర్ మహాపుష్కర పట్టాభిషేకం టైంలో నేను ఒక 1 month ముందు జాయిన్ అయ్యాను. బట్ ఇది చాలా అసలు అతి పురాతనమైనటువంటి దేవాలయం. మీ అందరికీ తెలుసు, రామదాస్ గారి చేత ఎంతో ప్రసిద్ధిగాంచి ఇక్కడ మనం చాలా ఉత్సవాలు జరుపుకుంటాం. రాముడికి సేవలు అందించినటువంటి మనం శబరిని ఎప్పుడు అందరూ గుర్తుంచుకుంటారు. ఇక్కడ ప్రత్యేకత అంటే దమ్మక్క అని, శబరి ఎంతో పాటు దమ్మక్క గారు కూడా, వారు మనకు ట్రైబల్ మహిళ, మొట్టమొదటిగా రాముల వారిని గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ ఉత్సవాల్ని చాలా పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటాం మనం. శబరి ఉత్సవాన్ని కానీ, లేదా దమ్మక్క ఉత్సవాన్ని కానీ, అలాగే మేము ప్రచారరథంతో ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో హిందూ మత ధర్మ ప్రచారం కోసం అని మేమే ప్రత్యేకంగా రామగిరి అని లాస్ట్ మంత్ అక్కడికి వెళ్ళి కళ్యాణాన్ని కూడా మేము జరుపుకోవడం జరిగింది. మీరు నిదర్శనం అంటున్నారు. ఇక్కడికి వచ్చే ఒక భక్తుడు, అంటే నేను ప్రత్యక్షంగా నాకు చాలా ఉన్నాయి. కాకపోతే అందులో ఏంటంటే ఇంత దూరం ఎవరు కూడా, ఇంత దూరం అంటే ఇది అవుట్స్కట్స్, ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర బార్డర్ లాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా మేము ఏమి కోరకపోయినా సరే వారంతకు వారే వచ్చి ఇది మేము సమర్పించుకుంటామని చెప్పి సమర్పిస్తూ ఉంటారు. మాకు నేను జాయిన్ అయిన కొత్తలోనే దాదాపు 12 వాహనాలు, అంటే వాసవి అసోసియేషన్ వారు USA నుంచి మనకు 80 లక్షల వర్త్ ఉన్నటువంటి వాహనాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వెండి ద్వారం కూడా చేయించడం జరిగింది. అందులో దేవాలయం నుంచి కొంత పెట్టాము. అలాగే భక్తుడు కూడా డొనేట్ చేశారు. అలాగే బంగారు తులసి అలాంటి దాన్ని కూడా మనకి ఇక్కడ చేయించడం జరిగింది. అంటే మనం సువర్ణ తులసి అర్చన, తర్వాత బంగారు పూల అర్చన ఇవన్నీ కూడా చేస్తుంటాం, పుష్పార్చన. అలాగే ఇక్కడికి వచ్చే భక్తుల్లో ఒక భక్తుడి ఎక్స్పీరియన్స్ ఏంటంటే లోపలికి వెళ్ళినప్పుడు ఆయనకి ఏదో బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వచ్చింది.
అసలు మాట్లాడలేకపోయాను. తర్వాత బయటికి వచ్చేసే వరకు నాకు అసలు నోట్లోంచి మాట రాలేదు. బయట ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి నాతో మాట్లాడడం జరిగింది. ఏంటండి మీరు ఇక్కడికి వచ్చారు అది ఇదని అడగడం జరిగింది. వెంటనే నేను అసలు మామూలు వ్యక్తిలాగా నేను మాట్లాడడం చేశాను. నాకు అసలు ఏ పరిస్థితిలో ఉన్నాను, లోపల నేను ఇంకేమైపోతానో అనుకున్నాను. కానీ బయటకు వచ్చే వరకు చాలా బాగా జరిగిందని. ఆయన ఇప్పటికీ మనకు కూరగాయలు అంటే విజయవాడ నుంచి అక్కడ నుంచి కూరగాయలు సమర్పణ చేసుకుంటుంటారు వీక్లీ వన్స్. అలా చాలా మంది భక్తులకు ఎక్స్పీరియన్స్ ఉన్నదండి. ఇక్కడికి వచ్చే భక్తుల్లో అంటే చాలా మందికి కళ్యాణం అట్లాంటివి జరగలేదనుకోండి, అలాంటి పిల్లలు లేని వారికి కొన్ని ఉత్సవాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రసాదాన్ని అందించడం, అలాగే రోజు జరిగేటువంటి నిత్య కళ్యాణం నా ఎక్స్పీరియన్స్ లో నాకు తెలిసిన వారు కూడా నిత్య కళ్యాణం కట్టించి అన్ని రోజులు పెళ్లి కాలేదన్న వాళ్ళు కూడా చాలా మందికి వివాహం జరిగిన సందర్భం కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క దేవుడు మనం అందరినీ నమ్మాలి. ఎందుకంటే ఆ భక్తి విశ్వాసాలతో ఉంటే తప్పకుండా అది జరుగుతుంది. ఎవరైతే భక్తితో వచ్చి ఇక్కడ వారు పూజించుకుంటారో వారికి తప్పకుండా మంచి శుభ పరిణామాలు జరుగుతాయి. నిజంగా రామయ్య ఉన్నారు ఇక్కడ. రామయ్య ఉన్నారండి. అసలు పిలిస్తే పలికే రామయ్య, అందుకే జై శ్రీరామ్ అంటారు. అలాగే నిత్యాన్నదానం జరుగుతుంది మనకు ఇక్కడ. నిత్యాన్నదానం కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. చాలా చక్కటి మహాప్రసాదాన్ని అందిస్తున్నాము. అలాగే మనము గుళ్ళో కూడా ఫ్రీ ప్రసాదం ఇస్తాము. భక్తులకు లడ్డు మహాప్రసాదాన్ని కూడా అందజేస్తుంటాము. అంటే అవి సేల్స్ తో పాటు ఫ్రీ ప్రసాదాలు కూడా మనం ఇస్తూ ఉంటాం ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత అన్నదానము. మనము ఎంతమంది వచ్చినా మనం పెట్టగలుగుతున్నాం. ఈరోజు ఎంతమంది డైలీ మనం 500 కంటే తక్కువ ఎవరు ఉండరు. అలా అని మనం ఇప్పుడు 2000, 3000 కూడా పెడుతున్నాము. అన్లిమిటెడ్ గా పెడుతున్నాము. కాకపోతే ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది కొంచెం కంఫర్టబుల్ గా లేనందున మరి మేము ఇంకో ప్రదేశాన్ని కూడా మేము ఒక 1000 మందికి అట్ ఏ టైం పెట్టేలాగా కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. వచ్చే భక్తుడు ఎవరిని నిరాశపరచకుండా, అంటే టోకెన్ అనేది కూడా ఎందుకు ఇస్తామంటే కౌంట్ కోసం, మార్నింగ్ ఎంతమందికి వడ్డించాలి అనేది మనం తెలుసుకోవడం కోసం ఇస్తుంటాం. అది లేకపోయినా కూడా ప్రతి ఒక్క భక్తుడిని మేము కూడా కదిలిస్తాను అనమాట. వెళ్ళేటప్పుడు మీరు అన్నదానం అక్కడ ఉందండి, మహాప్రసాదం తినాలని చెప్పడం జరుగుతుంది. చక్కగా వెళ్తుంటారు. ఇప్పుడు అన్లిమిటెడ్ ఈ రోజు కానీ ఈ రోజు కూడా మీరు చూసుంటారు ఇన్ని వేల మందికి కంటిన్యూస్ గా మీరు వెళ్ళి చూడండి. ఆ దాంట్లో కూడా చక్కటి టేస్ట్ తో వాళ్ళు మళ్ళీ మహాప్రసాదాన్ని వేడివేడిగా వడ్డిస్తే తిని వెళ్తుంటారు. అందరికి నేను ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా చెప్తుంటాను జనరలీ, ఎంత విఐపీస్ వచ్చిన మహాప్రసాదాన్ని తీసుకోండి అంటే తప్పకుండా తీసుకుంటారు ఇక్కడ. అందుకే మనకు అన్నదానానికి కూడా నిధులు కొరత లేదు. మనకు చాలా చక్కగా జరుగుతుంది. ఇంకా జరపాలనే ఉద్దేశం కూడా ఉంది మాకు. వైభవంగా జరుగుతుంది. కళ్యాణంకు మనం అసలు చాలా ప్లాన్ చేస్తున్నాం. ఆలయ ఈవోగా మీ లక్ష్యం ఏంటి? భద్రాద్రి ఆలయాన్ని, రాములవారి ఆలయాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? అంటే మీ భావన, మీ ఆలోచన. భద్రాద్రి ఆలయము మనందరికీ తెలుసు. ఇది నేను చూడాలని కాదు, ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయము. దీనికి సంబంధించి డెవలప్మెంట్ కూడా రాబోయే రోజుల్లో జరగబోతుంది మనకు యాదాద్రి లాగా. అలాగే మనకి ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి ఇప్పుడున్న ఫెసిలిటీస్ లో కూడా వచ్చే భక్తుడికి మినిమం ఫెసిలిటీస్, ఒక మంచినీరు అందించడం కానీ, మహాప్రసాదం పెట్టడం కానీ, అంటే షెల్టర్, అంటే వచ్చినప్పుడు భక్తుడు ఇప్పుడు మేము రేపు శ్రీరామనవమికి కూడా బాగానే మేము నది ఒడ్డున కానీ ప్రత్యేకమైనటువంటి ఏకెంట స్థలాల్లో కూడా మేము వారికి టెంపరీ షెల్టర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో డోనార్స్ ని ఆహ్వానించి, అలాగే డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మేము కన్స్ట్రక్షన్ జరుపుతున్నాము. టీటీడీ నుంచి దాదాపుగా 32 రూముల కన్స్ట్రక్షన్ మనకు అందింది. తర్వాత ఇంకొక 30 రూములు మనం దేవస్థానం తరఫున కూడా నిర్మించుకుంటున్నాము. రేపు ఎల్లుండంటే ఈ వారం రోజుల్లో కూడా ఇక్కడే కాటేజ్ కూడా ఓపెన్ చేసుకోబోతున్నాము. లాస్ట్ శ్రీరామనవమికి కూడా మేము టీటీడీతో పాటు ఇక్కడ ఒక పెద్ద కాటేజ్ ని కూడా రెనోవేషన్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకున్నాము. ఇంకా బాగా అంటే వచ్చే ప్రతి భక్తుడికి కూడా కాదనకుండా, అంటే దర్శనం అయితే మీరు ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఆ క్యూ లైన్ ఫెసిలిటీస్ కూడా కొంత మార్చుకోవాలనుకుంటున్నాము. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆటంకం కలగకుండా చక్కటి దర్శనం అవుతుందండి. అసలు ఎవ్వరు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ ఉంటుంది. డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళకి లోపలి వరకు వెళ్తారు, లేదా స్వామివారి అక్కడ మెయిన్ అక్కడ ఎక్కడ వరకు వెళ్ళగలుగుతారు అక్కడ వరకు పంపిస్తాము. అసలు ఇంకా రాబోయే రోజులు నాకు తెలిసి మన దక్షిణ అయోధ్య అని దీని పేరు మామూలుగా కూడా దక్షిణ అయోధ్యగా. ఎందుకంటే మనకు జనవరి 22వ తారీఖు మొత్తం దేశం అంతా అయోధ్య సైడ్ చూసారు. వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా మేము ఆహ్వానం ఇవ్వడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారార్థంతో గిరి ప్రదక్షిణ చేయడం, భక్తులందరితో ప్రచారార్థంతో వెళ్ళడం, పెద్ద ఎత్తున కార్యక్రమాలు, దీపోత్సవం కానీ ఇవన్నీ జరుపుకున్నాం. మేము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు అంటే టీవీల ద్వారా వీక్షించవచ్చు, డైరెక్ట్ గా ఇక్కడికి రాగలుగుతారు కదా. అక్కడ దాకా మనకు కొంత ఇబ్బందులు ఉండొచ్చు అప్పుడు ఆ రోజు ప్రత్యేకంగా. అప్పుడు అట్లాంటి వారందరికీ కూడా మేము పిలవడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే ఎప్పటికప్పుడు
అంటే మనం కూడా moderate గా ఇప్పుడు వచ్చే భక్తుల్ని ఎలా తీసుకురావాలి, ఏమేమి అంటే ప్యాకేజీలు కానీ బస్సెస్ కానీ రూటింగ్లు కానీ, ఇప్పుడు ముత్యాల తలంబ్రాలు అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరూ అందించేది, కావాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు మనం ఇంటి దాకా చేరుస్తున్నాం కార్గో ఆర్టీసీ ఇది సర్వీస్ ద్వారా. మంచి ఆలోచన అది ma'am. తర్వాత అది ఓన్లీ శ్రీరామనవమికి చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇంకా ఏమనుకుంటున్నాం అంటే శ్రీరామనవమి తర్వాత కూడా మన దగ్గర నిత్య కళ్యాణం జరుగుతుంది. ఆ తలంబ్రాలు ఎప్పటికీ ఉంటాయి మన దగ్గర, కాబట్టి ఖచ్చితంగా ఇది నిరంతర ప్రక్రియగా చేయాలని కూడా మేము అనుకుంటున్నాము. అలాగే అకామిడేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలని, ఇంకా వారికి తగినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలని, ఆలయం మొత్తం కూడా డెవలప్మెంట్ జరగాలని మేము కోరుకుంటున్నాం అనమాట ప్రత్యేకంగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ ఆధ్వర్యంలో ఇంకా ఇంకా అభివృద్ధి అనేది జరగాలి, ఇంకా చాలా మందికి తెలియాలి. అంటే ఇప్పటివరకు వస్తున్న వాళ్ళ సంఖ్య కన్నా ఇంకా తెలియాలి. మీరు అన్నట్టుగా వాళ్ళ ఇంటి దాకా ఈ సర్వీస్ అందుతోంది. రాలేని వాళ్ళ కోసం కానీ ప్రతినిత్యం ఆ కళ్యాణ్ టికెట్ అంటే ఆన్లైన్లోనే ఇవాళంతా ఆన్లైన్ అయిపోయింది మ్యామ్. ఆ ఫెసిలిటీ మీరు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫస్ట్ టెంపుల్ అనమాట, మనం ముందు స్టార్ట్ చేసాం ఇవన్నీ కూడా. ఈ విధంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.